ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని ఏఎంసీ కార్యాలయం సమీపంలో రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజా శివారెడ్డి, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల అధ్యక్షులు అప్పు చంద్రమౌళిరెడ్డి, పోలంరెడ్డి కోటిరెడ్డి, మస్తాన్ నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, వ్యవసాయ శాఖ ఏడీ నాగార్జున సాగర్, వ్యవసాయ అధికారిని సుజాతతో పాటు అధికారులు, రైతులు ఉన్నారు. మీరు గతంలో చూశారు 5 సంవత్సరాలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పనిముట్లు ఇచ్చాం బాగా. తర్వాత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రైతుల గురించి పట్టించుకున్న పాపని పోలా. అదేమంటే ఆయన రైతుల ప్రభుత్వం అంటారు. అంటే రైతులకైనా సహాయం చేసి ఉండి రైతులు కూడా బాగుండాలని కోరుకుంటుంటే చెప్పినా పర్లేదు. ఎక్కడ కూడా 5 సంవత్సరాలు ఒక పనిముట్టించిన దాఖలాలు లేవు. మన టైంలో కొన్ని గూడాలు కూడా ఉన్నాయి, ఆ ఉన్నటివి కూడా ఇవ్వాల అంటే ఆయన ఎంత మాత్రం ఆడే అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధర కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కాన్సెప్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే చెప్పారు, ఇంకా రోటామీటర్ ఇవ్వాలని కూడా మొత్తం అధికారుల దగ్గర తీసుకొని ఎన్ని కావాలో అవి కూడా లెటర్ పెట్టి మంత్రితో మాట్లాడతారని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు మార్కెట్లో కొనుక్కునే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి 50% సబ్సిడీ, 50%కే ఈరోజు వస్తువులు ఇవ్వడం జరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంటే 10,000. అందుకని రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచిస్తాడు. రైతులు పక్షపాతి చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా చెప్పడం తప్పదు. ఎప్పుడు ఆలోచిస్తూ రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పడం కూడా చర్చిస్తూ ఉంటారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తూ, ఇంకా ఏమేమి కావాలనో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే నేను కూడా మాట్లాడి తెప్పిస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏమి ఒక పనిముట్టించిన దాఖలాలు కూడా లేవు. రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో గోడవలు ఉన్నాయి కొన్ని, అవి కూడా ఇవ్వాల ఇచ్చారా. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రైతులంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా తక్కువ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో రైతులకు ఏమేమి అవసరాలు వాటిని ఖచ్చితంగా ఫాలో చేసి తెచ్చిస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ, అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కడపళ్ళకి ఇచ్చి ఆ కడపళ్ళు 27% లెస్ చేసి అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ చేస్తా ఉన్నాం. మోస్ట్లీ మే నెలలో అంతా కూడా టెండర్కి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్తో పాటు రిజర్వాయర్ అంటేనే వెంకటగిరి కానీ, కాళహస్తి కానీ, తిరుపతి కానీ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వ్యవసాయానికి కూడా 97,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే ఆయన కన్నా క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రాసెస్ చేయమని చెప్పారు, చేస్తున్నాం. తొందరలో మే నెలలో టెండర్ కూడా రావచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులైనటువంటి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా వారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనకు ఇట్లా కొరముట్లు అనేటివి పంపిణీ చేయడం అనేది జరగలేదు. ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు ఈ కొరమట్లు అనేటివి పంచే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంతవరకే వచ్చాయి. మీకు రాబోయే రోజుల్లో ఎవరెవరికి వ్యవసాయదారులకి ఎవరెవరికి ఏమేమి అవసరం అవుతాయో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన కొరముట్లు అందిస్తారు. వ్యవసాయదారులందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి కొరముట్లను ఉపయోగించుకొని వ్యవసాయము బాగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. సార్ దృష్టికి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకెళ్తే ఇమ్మీడియట్లీగా ఇక్కడికే పరిష్కరిస్తారు. ఎందుకంటే సార్ ఎనీ టైం ఎప్పుడైనా కూడా మన టౌన్లోనే ఉంటారు. విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ టౌన్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తూ నిత్యం మన ఎదుటే ఉండి ఆయన ప్రతి ఒక్క అవసరాలను పట్టించుకొని తన
అవసరంగా ప్రతి ఒక్కరిది కూడా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా సార్కి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనం ఈ ప్రభుత్వంలో కొరముట్లు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఒకసారి కూడా వ్యవసాయానికి సంబంధించి ఏ ఒక్క పనిముట్లు కూడా ఇచ్చినట్లు మాకైతే తెలియదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవసరమైన పనిముట్లను మీకు అవసరమైనటివి కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే ఎవరెవరికి పంచాయతీలో ఎవరెవరికి ఏం అవసరం అనేటివి సార్ దృష్టికి తీసుకొస్తారు. సార్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాళ్ళకి సరిపడా కొరబుట్లు అందిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. వెంకటగిరిలో అన్ని మండలాలలో జరుపుకుంటున్నాం, అన్ని మండలాలు కలిపి జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి ఏవో ముందు ఎమ్మెల్యేని సంప్రదించి మండలం హెడ్ క్వార్టర్లో పెట్టి మండలం హెడ్ క్వార్టర్ ద్వారా కానీ చేస్తుంటే ఇంకా కొంచెం బాగుండేదని అభిప్రాయపడుతున్నాము. ఇది రేపు జరగబోయేటప్పుడు కూడా ప్రతి మండలంలో పెడితే మండలంలో ఉన్న పంచాయతీలు వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ రైతుల గురించి అవగాహన కలుగుతుంది. కాబట్టి ఇది రేపు జరగబోయేటప్పుడు మళ్ళా మండలాల్లో పెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన రైతులందరూ కూడా ఈ పనిముట్లని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయి నాయకులకు, వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈరోజు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా వారి సేవలు రైతుల పట్ల చూపుతున్నటువంటి ఆదరణ చూపుతున్నటువంటి వీఓలు కానీ ఏఓలు కానీ వారి సిబ్బంది కానీ అందరికీ కూడా, అదేవిధంగా రైతులకు పత్రికా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇప్పటికే అందరూ చెప్పారు, ఇప్పటికే కాలాతీతమైంది. ముఖ్యంగా ఏడీఏ గారికి నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను. సార్, మన 3 మండలాలే కాదు, మన జిల్లాలోనే మనకు ఒక మంచి వ్యవసాయ పరంగా మంచి ఆమోద్య అయిన అవకాశాలు 2-3 ఉన్నాయి. వాటిలో మొదటిది నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా మనకు కోతవేట దూరంలో ఉంది. మరి వాటి ద్వారా రైతులకు సేవలు అందడంలో కూడా చాలా వరకు నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. నేను మా ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడకూడదు, కానీ జరుగుతూ ఉంది. వారు కానీ మీరు వారు కోఆర్డినేట్ చేసుకొని ముగ్గురు, ఇటు అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ అయితేనేమి, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది అయితేనేమి, నిమ్మ పరిశోధన కేంద్ర సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కలుపుకొని నలుగురు కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్తో, ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి ప్రోగ్రాంలు చాలా చేయొచ్చు. ఈ 3 మండలం మీకు తెలుసు సార్. కానీ తర్వాత కూడా ప్రతి 6 నెలలకి రైతులకి ఖరీఫ్కి రబీకి సీజన్లో రైతు శిక్షణ శిబిరాలు పెట్టేవాళ్ళు. నిమ్మ పరిశోధన కేంద్రాలను తీసుకొచ్చేవాళ్ళు, ఇతర శాస్త్రవేత్తలు తీసుకొచ్చేవాళ్ళు, యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు వచ్చేవాళ్ళు. రైతులకు మంచి అవగాహన కల్పించి వారికి మంచి సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు. మరి ఆ కార్యక్రమాలు గత కాలంలో గత 5 సంవత్సరాలు ఎక్కడా లేవు, ఆచూకీ లేదు. మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మీరు అలాంటి ఏదన్నా శాఖాపరంగా ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మీరు మా శాసనసభ్యులకు దృష్టి గారికి తీసుకురండి. వారు దానికి కావాల్సిన సూచనలు చేస్తారు, సిఫారసు చేస్తారు. కాబట్టి ఈ సూచనలు మీరు పాటించాలని చెప్పి నేను మనవి చేస్తూ, మరి అదేవిధంగా సోదరులు చాలా మంది ఇప్పుడే 1 గంట ముందే వచ్చారు. ఇవి కొంతమంది రేట్లలో వ్యత్యాసం ఉంది, బయట మార్కెట్లకి ఏడికని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. మరి అలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూడాలని చెప్పి మనవి చేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా వ్యవసాయ ఆర్థిక పథకం ద్వారా ఈరోజు అందరికి ఏం కావాలో అంటే స్ప్రేర్లు అయితేవి, నాగేళ్ళు అయితేవి, పట్టలు అయితేవి, అలాగే అన్ని మనకు మన వెంకటగిరి మండలం, దగ్గర మండలం, బాలాపల్లి మండలానికి 120 మందికి ఎమ్మెల్యే గారి సెలవుతో ఇచ్చారు. అలాగే మన మే నెలలో కూడా ఇది వచ్చినప్పుడు 25-26 బడ్జెట్లో కూడా
మన వెంకటగిరి నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు మరింత నిధులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇంకా ఎక్కువగా తీసుకొని వస్తాడు. మన కోసం మన నియోజకవర్గం కోసం ఎప్పుడు కష్టపడి ప్రతిరోజు మన నియోజకవర్గంలో అన్ని మండలాల విషయంలో మాట్లాడుతూ చేస్తాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం, రైతుల ద్వారా అయితేమి మన మండలాలు అంటే దక్కీలు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, బాలాయపల్లి, అట్లా సైదాపురం, రాపూరు అన్నిటికీ తెలుగంగా నీళ్లు 50 TMC నీళ్లు ఉన్నాయి. మే నెలలో నారు పోసుకునేదానికి సార్ గారు ఇంతకుముందు నీళ్ళ విషయంలో కూడా 12 TMCలు ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని కలెక్టర్ ఆఫీస్లో IPI మీటింగ్లో కూర్చొని పోరాడి పంపింగ్ ద్వారా మనకు నీళ్లు తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు మనకు 50 TMCలు ఉన్నాయి కాబట్టి అందరం రైతులము పైరు పెట్టుకునేదానికి సంతోషంగా ఉన్నారు. ఈ విషయంలో రైతులకు అంటే ఇత్తనాల ఓట్లు సబ్సిడీ ద్వారా సార్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే రైతులు విత్తనాల ఓట్లు అయితేవి మందులు కొరత లేకుండా మన ఎమ్మెల్యే గారు బాగా చొరవ తీసుకొని ఎక్కడికి యూరియా కావాలన్నా కానీ, ఫాస్ఫేట్ కావాలన్నా కానీ అన్ని రకాల మందులు మనకు సప్లై చేశాడు. ఇప్పుడు నీళ్ళ విషయంలో సార్ ఇంతకుముందే తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు బాగా పోరాడాడు. ఇప్పుడు కూడా సారు ఆ విషయంలో మనం అన్ని మండలాల ద్వారా అందరూ కూడా చెప్తారు, నీళ్లు ఇప్పించాలని కోరుకుంటూ శాస్త్రవేత్తలు అలాగే చిట్రస్ పరిశోధన స్థానం సంబంధించిన శాస్త్రవేత్తలని, మార్కెట్ కమిటీ సంబంధించిన సిబ్బందిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే సార్ వారి యొక్క పర్మిషన్తో ఒకరోజు మనం వ్యవసాయ సీజన్ మొదలయ్యే టైంలో ఒక మంచి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తూ, తద్వారా రైతులకు కొత్త పంటలు, కొత్త వ్యవసాయ పరిజ్ఞానాన్ని కూడా మనం అందించి ఈ సంవత్సరం మన పంటలన్నీ కూడా లాభదాయకంగా చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే వ్యవసాయ పనిముట్లు ధరలు అనేది అది రాష్ట్ర స్థాయిలోనే డిసైడ్ అయ్యి వచ్చాయి సార్. మీరన్నట్టు ఏదైనా చిన్న చిన్న తేడాలు అంటే ఖచ్చితంగా మేము పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని కూడా సరిదిద్దే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం సార్. సాయం కింద ప్రభుత్వం బడ్జెట్ లో కూడా ఆ డబ్బులు కేటాయించడం జరిగింది కాబట్టి మీకు మే నెల కల్లా మనకు రైతులకు ఏదైతే 20,000 రూపాయలు ప్రభుత్వం నుంచి చెప్పి ఉన్నారో ఆ డబ్బులు PM కిసాన్ రూపంలో అట్లాగే అన్నదాత సుఖీభవ రూపంలో మీకు అందరు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి సుమారుగా మన డివిజన్లో ఒక 19,000 రైతులు అంటే మండలానికి 6,000 చిల్లర రైతులకు మనం ఇది కూడా అందించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా రైతులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం సార్. సో ఇలాగా ఇప్పుడు మనం మొదటి పేజీ కింద ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఒక మండలానికి 5 లక్షల రూపాయలకు సంబంధించిన వస్తువులు రాయితీపై ఇస్తున్నాం. ఇది మొదటి డబ్బా అంటే మార్చి బడ్జెట్ కింద అది ఇవ్వడం జరిగింది. మళ్ళా మనం 2025-26 బడ్జెట్ లో మనకు మరింత ఎక్కువ మనం మొత్తంలో మన సార్ యొక్క సహకారంతో మనం మంజూరు చేయించుకొని మరొక కార్యక్రమం సార్ మనం ఈ సంవత్సరంలో చివరిలో సుమారుగా మనం ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువగా అంటే బహుశా మనం సార్ యొక్క సహాయంతో ఈ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఎక్కువ మంది రైతులకు మనం కవర్ చేయడానికి కూడా ఈ బడ్జెట్లో 25-26 సంవత్సరంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి మీ అందరితో కూడా తెలియజేసుకుంటూ మరింత ఎక్కువ మందికి మనం ఇవ్వడానికి మన గౌరవ ఎమ్మెల్యే సార్ ద్వారా ప్రభుత్వం దృష్టికి రికమెండ్ చేసుకొని ఎక్కువ బడ్జెట్లు తెప్పించుకొని ఎక్కువ మంది రైతులను కూడా కవర్ చేయగలుగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరు కూడా కోరుకుంటున్నాము. ద్వారా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. 5 గ్రూపులు ఆల్రెడీ ఎంపిక చేసి ఉన్నాము. ఈ 5 గ్రూపులు కూడా 80% రాయితీతో డ్రోన్లు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. ఇది ఫస్ట్ స్టెప్ కింద అది వచ్చింది. తర్వాత మనం 25-26 కింద కూడా మరికొన్ని గ్రూపులను కూడా ఎంపిక చేసి మనం ఈ స్ప్రే చేసే డ్రోన్లు మనం మళ్ళా కూడా ఎక్స్ట్రాగా కూడా సార్ ద్వారా తెప్పించి అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే భూసారాన్ని పెంచుకోవడం కోసం మనం పచ్చిరొట్టె విత్తనాలను కూడా 50% రాయితీ పైన మనం ఇవ్వడానికి మనం ఈ నెలాఖరులోనే మనం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం సార్. సో పచ్చిరొట్టె విత్తనాలు వేసుకుంటే భూసారం పెరిగి మనకు ఎక్కువ దిగుబడి రావడం, తద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం రావడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ప్రభుత్వం వారు మనం మామూలుగా పబ్లిక్ ఏదైతే ఆధార్ కార్డు ఉందో అలాగా రైతులకు అందరికి కూడా ఒక విశిష్ట ID కార్డు ఇచ్చి తద్వారా ఒక డిజిటల్ కార్డు ఇవ్వడానికి కూడా మేము గత మార్చి నుంచి ఒక సర్వే ద్వారా రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రైతులకు చేయడం జరుగుతూ ఉంది.
సో ఏదైతే ఈ డిజిటల్ కార్డు రైతులకు ఇస్తే ఆ కార్డు ద్వారా రైతులకు అవసరమైన అనేక రకాల ప్రభుత్వ పథకాలన్నీ కూడా వారికి అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డిజిటల్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా రైతులకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులు ఇది కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి మరొకసారి కూడా కోరుకుంటున్నాను. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ పంట బుకింగ్ చేస్తుంటాము. ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటే తద్వారా రైతుకు పంటల బీమా స్కీమ్ వర్తిస్తుంటుంది. ఎవరైతే రైతులు పంట వేశారో వారందరూ కూడా ఆన్లైన్లో వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసే ఈ క్రాప్ బుకింగ్లో పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటేనే మీకు రాయితీ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి రైతు సోదరులు ఇది కూడా తప్పకుండా చేసుకోవాలని చెప్పి మరొకసారి కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాం.